హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హైడ్రా పైన ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది సార్. అది హైడ్రా మీద ఒక సినిమా తీయబోతున్నారు. అది కూడా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి గారు నాగార్జున గారిని పెట్టి తీయబోతున్నారు అని అంటున్నారు సార్. దీన్ని నాగార్జున గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో హైడ్రా అనేది మన నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ సినిమా రావడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా వస్తుందంటారా? మరి ఆర్జీవి గారు తీసే అవకాశం ఉందంటారా? మీరు ఏం చెప్తారు సార్ దీనికి? నాకు తెలిసిన సమాచారం మేరకు హైడ్రా బ్రాకెట్లో మా హైడ్రామా అని పెట్టి, హైడ్రా పెట్టి బ్రాకెట్లో మా పెట్టి హైడ్రామా అని వచ్చే విధంగా రామ్ గోపాల్ వర్మ బ్యానర్ పేరుతో టైటిల్ రిజిస్ట్రేషన్కి నిన్న అప్లై చేశారని చెప్తున్నారు. ఇది ఎంత నిజం కన్ఫర్మ్ అనేది తెలీదు. సో నాకు వచ్చిన ఒక వార్త. సో హైడ్రా పేరు టైటిల్ పెట్టారు. సో దీనికి నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అవసరమైతే నాగార్జున యాక్ట్ కూడా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇది ఆశ్చర్యమే లేదు. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి అనేక సినిమాలు తీశాడు. ఆయన ఇంత సెన్సేషనల్ కేసుని సినిమా తీయడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల మసాలాలు దీంట్లో ఉన్నాయి. పైగా నాగార్జున జీవితంలో ఆయన్ని ఇంతవరకు ఏ స్థాయి దెబ్బ ఎవరు కొట్టుండ్రు. ఎందుకంటే ఎన్టీఆర్కి నాగేశ్వరరావు గొడవలు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ కూడా అన్నపూర్ణ జోలికి వెళ్ళలేదు. సో ఎందుకంటే వాళ్ళ లీజుకి ఇచ్చింది, అది లీజుని మళ్ళీ కంటిన్యూ చేయాలి. అవన్నీ అప్పట్లో ఎన్టీఆర్తో కూడా నాగేశ్వరరావు గొడవలు వచ్చాయి. నాగేశ్వరరావు కూడా ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పాడు, మన రాధాకృష్ణన్తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. సో అప్పుడు కూడా వాళ్ళ అన్నపూర్ణ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ హైదరాబాద్కి చెన్నారెడ్డి పీరియడ్లో టిప్టిక్ మన చెన్నై నుంచి పిలిచినప్పుడు ఫస్ట్ వచ్చింది నాగేశ్వరరావు ఇక్కడికి. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళ ఇండస్ట్రీ అక్కడ పెట్టడం, అప్పుడు కష్టాలు పడి ఆ రాళ్ళు రప్పలంతా చేసి, అప్పట్లో దాని వాల్యూ ఏం లేదు. డెవలప్ అయినాక దాని వాల్యూ ఇప్పుడు పెరిగింది. 90స్లో అక్కడ ఏమున్నాయి, అంత రాళ్ళు రొప్పలే ఉన్నాయి, అవన్నీ చేశారు. ఇటు రామనాయుడు కానీ ఇవన్నీ అట్లాగే డెవలప్ అయింది. ఇప్పుడు ఆ ఏరియా డెవలప్ అయింది కాబట్టి వాళ్ళ ఆస్తులు వేల కోట్లు అయిపోయినాయి. అక్కడ అన్నపూర్ణ 7 acres కానీ ఇవన్నీ కూడా. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే నాగార్జునని ఎవరు ఈ స్థాయిలో దెబ్బ కొట్టలేదు. అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు కూడా టచ్ చేయలేదు. అది అక్రమంగా జరిగిందా ఏంది అనేది పక్కన పెడితే నాగార్జున్ని టచ్ చేయలేదు. సో ఇప్పుడు నాగార్జున్ని టచ్ చేశారు. సో నాగార్జునకున్న కోపం ఏంటంటే, ఇప్పుడు వందల మంది ఇలాగ చెరువులను ఆక్యుపై చేసుకున్నారు. అన్ని పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత ఓవైసీ ఫ్యామిలీ ఉంది. అందరూ ఉన్నప్పుడు నన్ను మాత్రమే టార్గెట్ చేసి ఎందుకు చేశారు అనేది నాగార్జునకున్న బాధ కావచ్చు, కోపం కావచ్చు, అది ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాడు. అందుకని ఇప్పుడు నాగార్జున ఆర్జీవి ఎంత ఫ్రెండ్స్ మనకు తెలుసు. శివ దగ్గర నుంచి వాళ్ళ స్నేహం ఉంది. కాబట్టి ఇప్పుడు నాగార్జున ఆర్జీవిని అడిగినట్టుగా తెలుస్తుంది, అన్నపూర్ణ తరపున ప్రొడ్యూస్ చేద్దామని. దీని మీద ఈ యాంగిల్స్, అసలు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి, ఎందుకు రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టాడు, నిజంగానే అతనికి చెరువులను విముక్తి చేసే ఉద్దేశమా, లేకపోతే అతనికి ఒక హిడెన్ అజెండా ఉందా, ఇవన్నీ డిస్కస్ చేయాలి అని ఆర్జీవికి చెప్పాడు. ఆర్జీవి అయితే వేగంగా ఈ వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడే సినిమా బయటకు వస్తే ప్రజలకి తన వాయిస్ తెలుస్తుంది, అట్లాగే తనకు అన్ని అనుమతులు ఉన్నాయా కూడా ఎందుకు కూల్చారు, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి అనేది ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నాను. ఈయనైతే ఆర్జీవి అయితే దీన్ని 10-20 రోజుల్లో కూడా సినిమా తీసేయగలుగుతాడు. చాలా వేగంగా తీసేసి రిలీజ్ చేయొచ్చు అన్న యాంగిల్ కనబడుతుందని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఆర్జీవి ఇట్లా రేవంత్ రెడ్డికి కూడా ఫ్రెండ్. మొన్న ఆ మధ్య కూడా రేవంత్ రెడ్డి ఎక్కడో కాంటెక్స్లో ప్రభాస్ని గురించి, ఆర్జీవిని గురించి కూడా మాట్లాడాడు. రాజుల క్షత్రియ కులంలో టాప్లోకి వెళ్ళారు వీళ్ళని. సో అలాగా మరి రేవంత్ రెడ్డికి యాంటీగా ఆర్జీవి సినిమా తీస్తాడా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండ్ కాబట్టి, ఇటు నాగార్జున కూడా ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డికి యాంటీగా ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డిని కూడా కొన్ని శక్తులు కంట్రోల్ చేశాయి, రేవంత్ రెడ్డి ఆ శక్తుల వల్లే ఇది కూలగొట్టాల్సి వచ్చింది అనే యాంగిల్ తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్రమైన ప్రెజర్ పెరిగింది. ఇటు బీజేపీ వాళ్ళేమో రెండుగా చీలిపోయారు. రాజా సింగ్
తర్వాత రఘునందన్ రావు లాంటి వాళ్ళేమో రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఓవైసీ వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టమని సవాల్ చేస్తున్నారు. ఇటువైపు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళేమో రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ పేదలు అనేక మంది ఆక్యుపై చేసుకున్నారు, ఆలవాల చెరువు అంతా కూడా పేదలు చేసుకున్నారు, వాళ్ళని మీరు నిర్వాసితులను చేస్తారా అని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉన్నాయి కదా, దమ్ముంటే వాటిని కూల్చి మళ్ళీ మాధవులకి రండి అని వాళ్ళు అంటున్నారు. ఇలాగా ఇప్పుడు ఏమైందంటే రంగనాథ్ మీద కూడా విపరీతమైన ప్రెజర్ పెరిగింది. రంగనాథ్ని చంపడానికి కూడా ఒక యాక్షన్ టీం ఫామ్ అయింది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. సుపారి గ్యాంగ్ ఒకటి ఫామ్ అయింది, అందుకని ఆయనకి సెక్యూరిటీ కూడా ఒక అవుట్ పోస్ట్ పెట్టారు మధురనగర్ వాళ్ళ ఇంటి దగ్గర అని కూడా మనకి వార్తలు వచ్చాయి. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే క్లియర్గా ఆయన రంగనాథ్ చెప్తున్నది ఏమంటే మేము పేదల జోలికి మిడిల్ క్లాస్ జోలికి వెళ్ళము అంటున్నారు. కానీ ఈరోజు కూడా ఒక దాని ఏమంటారు బస్తీలో ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం ఈ రోజు కూడా హైడ్రా చేస్తుంది. ఇందాకే న్యూస్ వచ్చింది. అంటే ఈ ఒక పక్క పేదలను కూలగొట్టం అంటానే ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక డౌట్ ఉంది. అసలు దీని వెనక హైడ్రా వెనక ఆ ప్లాన్ వెనక రేవంత్ రెడ్డికి ఉన్న వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను, రేవంత్ రెడ్డికి ఏదో ప్రజల్ని విముక్తి చేసేద్దాం అనే సత్సంకల్పం ఉంటుందని ఎవరు అనుకోరు. ఆయన ఒక పక్కా పొలిటికల్ లీడరు. సో ఆయనకి రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదనేది వేరే వ్యవహారం, కానీ రాజకీయ ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయి. ఆ రాజకీయ ప్రయోజనాలు ఏమిటి అనే చర్చ వస్తుంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ జీహెచ్ఎంసీ చుట్టుపక్కల కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం, ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ లేకపోవడం, దానివల్ల ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బీజేపీ ఎందుకు అనూహ్యంగా 4 సీట్లు ఎంపీ సీట్ల నుంచి 2019లో ఇప్పుడు 2024కి 8కి ఎలా ఎగబాగగలిగింది, అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ ఎందుకు సక్సెస్ కాగలిగింది అనే దాని మీద అధిష్టాన వర్గం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా తెలంగాణ మీద వేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని స్ట్రాటజీలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకటి, హైదరాబాదులో వరదలు లేకపోతే చిన్న వానబడిన గందరగోళం అయిపోతుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ని మనం సేవియర్ లాగా చూపించితే జనాల్లో మనకి ఇది పెరుగుతుంది అనేది రేవంత్ రెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్. ఎందుకంటే నెక్స్ట్ 2025లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాము పట్టు సాధించకపోతే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల కాంగ్రెస్ విన్నింగ్ అవకాశాలని డెవలప్ చేయాలంటే హైదరాబాద్లో ఏదో ఒక డ్రాస్టిక్ వ్యవహారం చేస్తున్నట్టుగా ఉండాలి. అందులో ఒకటి ఏం చేశాడు, ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశాడు. హైదరాబాద్ని 4వ సిటీ అంటే సికింద్రాబాదు, హైదరాబాదు, సైబరాబాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది నేను డెవలప్ చేస్తున్నాను అన్నాడు. విదేశాలకు అమెరికాకి, సౌత్ కొరియాకి వెళ్ళాడు, అక్కడ 31,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే హైదరాబాద్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ బ్రహ్మాండంగా డెవలప్ చేసింది, ముఖ్యంగా కేటీఆర్కి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. దాన్ని తుడిచిపెట్టడానికి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో నేను కేటీఆర్ని బీఆర్ఎస్ని ముంచిపోతాను అని చెప్పడానికి ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నానని చెప్పడానికి ఆయన ఒకటి సిద్ధం చేశాడు ప్రణాళిక. కానీ అది సరిపోనప్పుడు ఇంకొక డ్రాస్టిక్ చర్య తీసుకోవాలి. దానికోసమే హైడ్రా అనేది ప్లాన్ చేసి ఈ అక్రమ చెరువుల దీన్ని నేను కాపాడుతాననేది బయలుదేరాడు. దీనివల్ల నిజంగానే రేవంత్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. మిడిల్ క్లాస్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తూ రావడం, 100 పిటిషన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రాబ్లం రేవంత్ రెడ్డికి స్టార్ట్ అయింది. అదేంటంటే ఓవైసీ వాళ్ళది ప్రధానంగా రంగంలోకి వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఓవైసీ గురించి చెప్తున్నారు, ప్రజలు కూడా ఓవైసీ వాళ్ళ మీద చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఓవైసీ వాళ్ళ మీద కూడా వెళ్తున్నాడు. ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సంబంధించిన ఓవైసీకి సంబంధించినవి కూడా చేశాడు. అట్లాగే నేను ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉన్నానని చెప్పడానికి తన కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేంద్ర కావచ్చు, పల్లం రాజు కావచ్చు, వాళ్ళకు కూడా అతను కూలగొట్టాడు. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు అయితే మంచి పేరు వచ్చింది, కానీ మెల్లమెల్లగా అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఓవైసీ మీదకి వెళ్తే రేవంత్ రెడ్డికి నష్టమా లాభమా అనేది అందరూ చర్చ. కానీ రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే ఓవైసీ వాళ్ళకి కూడా మనం వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బీజేపీకి ఓట్ బ్యాంకు పెరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ ఓవైసీ ఒకటే అన్న ఫీలింగు ఉన్న హిందువులందరూ బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారు.
దాన్ని మనం బ్రేక్ చేయాలంటే మనం ఓవైసీ మీద అటాక్ చేయగలిగితే మనకి బీజేపీకి వెళ్తున్న హిందువుల ఓట్లు మనకు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ప్రధానంగా కనబడుతుంది. బీజేపీ తన ఓటు బ్యాంక్ అని చీల్చదు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న స్ట్రాటజీ అని చెప్తున్నారు. దీనికి అనుకూలంగానే రాజాసింగ్ అదే మాట్లాడాడు. నీకు భయంగా ఉందేమో రేవంత్ రెడ్డి, నువ్వు ఓవైసీల మీదకి వెళ్ళు, మేము నీకు అండగా ఉంటాం, మా బీజేపీ నీకు అండగా ఉంటుంది, నేను నా కేడర్తో తీసుకుని వెంట వస్తాను, కోల్చుదాం రా అని పిలిపిస్తున్నాడు.